నమస్తే. రాజకీయాలంటే ఎప్పటికీ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం. మరి రాజకీయ నాయకులకు ఆట వెనుక ఎప్పుడు ఉంటుంది, వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జీవితం ఎట్లా ఉంటుంది, ఈ అంశంలో మాట్లాడేందుకు చీకోటి ప్రవీణ్ మనతో ఉన్నారు. వారి ఆట వెనుక కాస్త వెరైటీగా ఉంటుంది. మిగిలిన రాజకీయ నాయకుల కంటే చాలా వెరైటీగా ఉంటుంది. ఆ వెరైటీ కూడా మనం ప్రత్యక్షంగా చూద్దాం. చీకోటి గారు పాము మనుషులతో కష్టం బాగుంటుంది. విషపురుగు అంటే పర్వాలేదు, అది నైజాం కాటేస్తుంది. నైజాం మంచి నైజాం కాటేస్తుంది, కానీ కాటేస్తాడు వెళ్ళిపోతుంది. విషయానికి భయం లేదు. కొంచెం బ్యాక్ జరగండి. కెమెరా కడిగిరా ఇంట్లో లేదు దీనికి. అంటే ఇది నాన్ వెనమస్. నాకు ఏ జంతువు అయినా ఇష్టం. నాకు జంతువులు అంటేనే ఇష్టం నాకు. ఎందుకంటే మనిషి ధర్మం తప్పుతాడు కానీ జంతువులు ధర్మం తప్పాయి. అవి ధర్మం ప్రకారం ఉంటాయి. ఎప్పుడెప్పుడు వెళ్తారు అట్లా? నేను ఇంకా నా ఫామ్ హౌస్ రిలాక్సేషన్కి ఎప్పుడైనా పోవాలి. ఎప్పుడైతే పాలిటిక్స్, ఈడీ ఇష్యూస్ ఇవన్నీ వచ్చినాక, ఎప్పుడైతే కాంట్రవర్సీలు స్టార్ట్ అయినాక అక్కడ పోవడం తగ్గింది. ఇవన్నీ కాన్సన్ట్రేషన్ ఇక్కడ అయింది. సో ఎవ్రీ ఇయర్ నేను ఇక్కడ ఒక పెట్ షో చేస్తాము. నేను తెలంగాణ కెన్ అసోసియేషన్ ప్రెసిడెంట్. సో డాగ్ షో, క్యాట్ షో, దాని వెంబడి నా ఎగ్జాటిక్ యానిమల్స్ అన్నీ కూడా ప్రజలు చూసి ఆనందించాలి. సో చూసి ఆనందించుడే కాకుండా వాళ్ళకు ఒక జంతువులపై ఒక అవగాహన కలుగుతుంది, జంతువులపై ఒక ప్రేమ కలుగుతుంది, నేచర్పై ఒక ప్రేమ కలుగుతుంది. ఎందుకంటే ఈ భూభాగం మనదే కాదు, ఇది మనకెంత హక్కు ఉందో జంతువులకు హక్కు ఇంకెక్కువ ఉన్నది. సో నేనేమంటా అంటే, మనం ఇప్పుడు మనిషి ఎంత విపరీతమైన ధోరణికి వచ్చిందంటే, ఈ భూమి మనదే అన్న ధోరణిలో ఉన్నాడు. రేపు ఈ జంతువులు ఉంటేనే మనము మనగడ ఉంటాయి. మనం ఫర్దర్ మన పిల్లలు, నెక్స్ట్ జనరేషన్ మనగడ ఉంటాయి. ఎందుకంటే ఎకో డైవర్సిటీ మెయింటైన్ చేయాలి అంటే జంతువులు ఉండాలి. కానీ వాటిని పట్టుకొని మన దగ్గర బంధించుకోవడం కూడా కొంత ఇబ్బంది ఉంటుంది. నేనేం బంధించుడు కాదు, స్పెసిఫైడ్ ఇచ్చిన సైజు కేజెస్ కంటే ఎక్కువ పెద్ద కేజెస్ ఉన్నాయి. సో ఏదైతే గవర్నమెంట్ స్పెసిఫికేషన్ ఉందో దానికంటే కూడా డబుల్, త్రిబుల్ సైజ్ కేజెస్ ఉన్నాయి. వాటిని మంచిగా చూసుకుంటాం, మంచి ఫుడ్ ఉంటుంది, వెటనరీ ఉంటుంది. మన జూ పార్క్ అంటే మంచిగా ఉంటుంది. యానిమల్ యాక్ట్ ప్రకారమే మీరు అన్ని లేకపోతే అన్ని యానిమల్ యాక్ట్ ప్రకారమే చేస్తాం. ఏమేమి ఉన్నాయి మీ దగ్గర? అంటే ఇవి స్నేక్స్, బర్డ్స్, వెరైటీ స్పైడర్స్ ఉన్నాయి. మనీష్ వీళ్ళు స్పైడర్స్ ఏమన్నా. తర్వాత టేగు, లిజర్డ్స్, ఇగువానాస్, ఇవన్నీ కూడా పెంచుకోవచ్చు అంటారా యానిమల్ యాక్ట్ ప్రకారం? యానిమల్ యాక్ట్ ప్రకారం పర్మిషన్ తీసుకోవాలి. అంటే సాధారణంగా ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదన్నా చిన్న ఇంట్లో డాగ్ ఉంటే కాసేపు దాన్ని ఆడుకోవడం, కానీ రిలాక్సేషన్ బదులు భయంతో ఆడుకోవడం ఏమో ఇదంతా. మీతో మీద వేస్తలేం కదా, మేము మా సరదాకి మేము పెట్టుకున్నాము హ్యాపీగా. అంటే భయపడుతూ ఉండాల్సిన పరిస్థితి కదా. మేమేం భయపడం, మేము మంచి ఫ్రెండ్లీగా ఉంటే అప్పుడప్పుడు అటాక్ చేస్తే మూడు బట్టి. బట్ దట్ డజంట్ మీన్ ఎనీ ప్రాబ్లమ్. సో అద్భుతమైన జీవులు ఇవన్నీ. అన్నింటినీ ప్రేమించాలి, పెంచుకోవాలి. ఇక్కడ ఏమేమి ఉన్నాయి మీకు సంబంధించిన జంతువులు? నేను ఒక స్పైడర్ చూపిస్తా. ఫారెన్లో ఉండే సైజ్ అంతా స్పైడర్. నువ్వు ముట్టుకోకు, నువ్వు అన్నీ నువ్వు అతి హుషారు చేయకు. ఇది బాగాలేదు, ఇది స్పైడర్. నువ్వు ఓవర్ యాక్షన్. ఇది ఒక స్పైడర్, వైట్ నీ స్పైడర్. ఇది ఒక కప్ సాసర్ అంత అవుతుంది. పెద్దది తీసుకురా, పెద్దది మనిషి అది. ఇది స్పైడర్ కాటేదా? ఇది ఇవి కూడా వెనమసే ఉంటాయి. కాటే అది కుడతాయి. పాము కూరలు ఎంత ఉంటాయి ఇంచుమించు అంత. అప్పుడు హ్యాండ్లింగ్ చేసే విధానం ఉంటుంది, అట్లా వెళ్దాం. హ్యాండ్లింగ్ చేసే విధానం బట్టి.
చెప్తున్నా కదా దాని ధర్మం అది పాటిస్తుంది. కాటేసిన అవుట్ ఆఫ్ ది వే చేయం కదా మనం పోయి వాళ్ళ ప్రకృతిని మొత్తం సర్వనాశనం చేస్తున్నాం. ఇవి గుజరాత్ మేకలండి. ఓకే, సూరత్ నుంచి తెప్పించినాం. ఇవి గుజరాత్ జింకలు ఎక్కువ ఉంటాయి డాట్స్. ఓకే 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 బాగుంది. ఇది ఫైర్ టెరంటులా. ఇదేం స్పైడర్? ఇది ఫ్లేర్ స్పైడర్ అంటారు దీన్ని. ఫ్లేర్ వెనమస్ కాదా? వెనమసే, మైల్డ్ వెనమ్ ఉంటుంది. వీటికి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఎట్లా అంటే ఉంటారు డాక్టర్స్ ఉంటారు దీనికి. వాటికి వస్తే డాక్టర్ ఉంటారు, వాటి వల్ల పెంచే వాళ్ళకు కుడతాయి అంతే. ఎవరికైతే ఇబ్బంది రాలే ఇప్పటిదాకా. వెనమస్ అంటే మనిషి చనిపోయేంత వెనమస్ పెయిన్ఫుల్. స్కార్పియన్ దాని అంత ఉంటుంది. తేలు కుడితే ఎట్లుంటుందో అంత. ఓకే, కానీ వాటికి ముందే ప్రికాషన్ తీసుకునేటువంటి దానికి ఏమి ఉండదు. కరుస్తాయి, కొంచెం పెయిన్ వస్తుంది అంతే. ఓకే, చెప్తున్నా కదా మనిషి చనిపోయేంత వెనం ఉండదు. కొన్ని స్పైడర్స్ ఉన్నాయి కానీ మన ఇండియాలో లేవు. ఇది కూడా ఇండియాది కాదు. వీటికి సర్టిఫికేట్ తీసుకున్నారా? అన్నిటికీ మాకు రిజిస్టర్డ్. అన్ని రిజిస్టర్డ్. అంటే వీటికి ఇయర్లీయా ఎట్లా ఎప్పుడెప్పుడు పెట్టాలి? మీరు ఇయర్లీ లెక్కలు చూపించాలి. వీటికి సంతతి పుడితే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి, చనిపోయినా ఇన్ఫార్మ్ చేయాలి. ఓకే, మీకు అంటే మామూలు ఇంటికంటే ఎక్కువ వీటితోటే ఎక్కువ ఇబ్బంది ఉన్నట్టుంది. ఉంటుంది ఇక మనకి ఇష్టం కాబట్టి మనము ఇవాళ మంచి చేయాలంటే ఏదైనా కష్టమే కదా. చెడు చేస్తే ఏం కష్టం లేదు. మంచి చేయాలంటే అన్ని 150 ప్రొసీజర్స్, 150 డాక్యుమెంటేషన్స్ అవన్నీ ఉంటాయి. సో తప్పదు, ఇష్టం ఉంది కాబట్టి తప్పదు. హార్సెస్ ఉన్నాయి నా దగ్గర. ఇట్లనే వెరైటీ ఆఫ్ స్పైడర్స్ చాలా ఉన్నాయి. ఓకే, అంటే ఇవి తప్పిపోవడం అట్లాంటి ఏం జరగలేదు మీ దగ్గర నుంచి? ఏమైనా మంచి కేజెస్, బాక్సెస్ మీ ఫామ్ నుంచి తప్పిపోవడం? అదే అంటున్నా, అక్కడ ప్రాపర్గానే ఉంటుంది. అన్ని ప్రాపర్గానే ఉంటాయి. అలా తప్పిపోయినా కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి గవర్నమెంట్. జరిగినా. సో ఇది పెద్ద ప్రాసెస్ మీకు, మెయింటెనెన్స్ చాలా పెద్ద ప్రాసెస్. మీ ఇల్లు మెయింటెనెన్స్ కంటే రాజకీయాల మెయింటెనెన్స్ కంటే ఎక్కువ పెద్ద ప్రాసెస్. అంటారు కదా షోకు ఉంటే ఇబ్బంది అనిపించలేదు ఎప్పుడు? ఎందుకు లేదు, చాలా అనిపించలేదు. అంతే, ఇష్టం కదా. ఖర్చు కూడా అంతే వస్తుంది అనుకుంటా. బాగానే వస్తుంది ఖర్చు కూడా. సో ఈ ఖర్చు కూడా మళ్ళీ అఫీషియల్గా చూపించాలి మీరంతా? చూపిస్తాం అఫీషియల్గా, ఏ ఇబ్బంది లేదు. ఫ్యామిలీ తోటి బయటకు వెళ్తారా? రాజకీయ నాయకులు వేరే మీతో ఉండే వేరే పార్టీల వాళ్ళు వచ్చేస్తుంటారు ఇక్కడికి? నేను ఇంకా హార్డ్లీ లీడర్ ఇప్పుడు. నేను 2-3 months అయ్యేది రాజకీయాలకు వచ్చి. ఓకే, సో ఒక టైప్ ఆఫ్ లైఫ్. కానీ రాజకీయ నాయకులు కూడా అంత ఈజీగా అఫీషియల్గా మీరు ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి ఉండొచ్చు, కానీ రాజకీయ నాయకులతో సంవత్సరాల నుంచి ఫ్రీ బర్డ్ ఉండే కదా. ఇప్పుడు ఏం చేయాలన్నా కొంచెం ఆలోచించి మాట్లాడాలన్నా, పార్టీకి ఎఫెక్ట్ కాకుండా మాట్లాడాలి. అప్పుడు ఇండివిజువల్గా మాట్లాడే ఫ్రీడమ్ వేరే ఉంటుంది. ఇప్పుడు ఏం ఒకటికి 10 సార్లు ఆలోచించి పార్టీకి ప్రాబ్లం కాకుండా మాట్లాడాలి. ఎవరికైనా రిలాక్సేషన్ అంటే ఒత్తిడి బాగా రాజకీయంగా ఉన్నప్పుడు అదే ప్రవీణ్ సంబంధించిన ఫామ్ హౌస్ వేసి అప్పుడే చాలా మంది వస్తారు. అట్లా మీ దగ్గరికి అట్లా నేచర్ లవర్ ఉంటే వస్తారు. సో ఈ అసోసియేషన్ నుంచి ఎప్పటి మీకు అసోసియేషన్ ఉంది? నేను టీన్స్ ఉన్నప్పటి నుంచి నాకు కెనల్ క్లబ్స్ అవన్నిటికీ నేను మెంబర్, KCI మెంబర్, కెనల్ క్లబ్ ఆఫ్ ఇండియా. ఓకే, అఫీషియల్ రింగ్ స్టీవర్డ్. ఒక ఎగ్జామ్ రాస్తే నేను డాగ్స్ సంబంధించి ఒక జడ్జి కూడా అయ్యే అవకాశం ఉంది, కానీ చాలా చదువుకోదు దాన్ని ఉంటుంది, అంత టైం లేదు. ఓకే, సో అఫీషియల్ రింగ్ స్టీవర్డే ఇండియాలో అప్పుడు నేను చెప్పేది ఒక 20 years బ్యాక్ ఆల్మోస్ట్ 600 members రాస్తే 24 members సెలెక్ట్ అయ్యారు. అలా నేను ఒకరిని సెలెక్ట్ అయ్యాను. అందుకే మీకు PhD కూడా వచ్చినట్టుంది. డాక్టరేట్ వచ్చేసి నాకు జూఫిలిస్ట్ అండ్ ఎన్విరాన్మెంటలిస్ట్. ఓకే, అంటే ఈ దీంట్లో ఉండి ఒరిజినల్గా డాక్టరేట్ అయిపోయారు. సో ఇప్పుడు పొలిటికల్ డాక్టరేట్ కావాలి. పొలిటికల్ డాక్టరేట్ అంటే అంత ఈజీ కాదేమో కదా. అంటే మీ జంతు ప్రేమతో వచ్చి ఇప్పుడు ప్రజల ప్రేమతోటి అటువైపు. డెఫినెట్గా జంతువులను ప్రేమించేటోళ్ళు సెన్సిటివ్గా ఉంటారు. ఓకే, మేము ప్రజల్ని కూడా ప్రేమిస్తాం. ఎవరు ఏ ఇబ్బంది ఉన్నా ఆదుకోనికే ప్రయత్నం చేస్తాం. కానీ యదవలు ఉంటారు కొందరు, ఏదో రకంగా రాళ్ళు రువ్వాలని చూస్తుంటారు. ఓకే, ఏంటంటే ఓర్చుకోలేకనో
ఈయన ఏంది ఆయన ఏంది వాడు అంటాడు, అరే ప్రవీణ్ ఏముండే చిన్నప్పుడు షెడ్యూల్ వేసుకొని తిరుగుతుండే అమ్మగారు. చిన్నప్పుడు షెడ్యూల్ వేసుకునే తిరుగుతాం కదా, ప్యాంట్ వేసుకొని చిన్నప్పుడు షెడ్యూల్ వేసుకునే తిరుగుతాం కదా. అది ఏముండే చిన్నప్పుడు షెడ్యూల్ వేసుకుంటాం అంటే వాళ్ళని కక్ష ఏదో రకంగా బయట వాడాలి. ఒక కామెంట్ చేస్తాం, చిన్నప్పుడు షెడ్యూల్ వేసుకుంటాం. నువ్వు కూడా ఎదుగురా భయ్, ఎవడవుతాను. ఓకే, నువ్వు కూడా ఎదుగు. రాజకీయ చదరంగంలో మామూలుగా పాములు అవి ఎక్కేటి నిచ్చెనలు ఎక్కేటి ఉంటాయి, పాములు మింగుతుంటాయి. అందుకే ట్రైన్ తీసుకుంటాం మింగకుండా. కూడా రాజకీయ చదరంగంలో పాములు మింగకుండా చూసుకుంటాం ముందే మేము, అందుకే ఆనకొండలు పెట్టేస్తున్నాం ముందే. మనం మింగితే మన ఆనకొండ వేరే వాళ్ళని మింగాలి కానీ మనం మింగొద్దు. రాజకీయ ఆనకొండలతోటి మీకు ఆల్రెడీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. రాజకీయ ఆనకొండలు పాపం, ఆనకొండలు కదా, ఆనకొండలకే ఆనకొండలు. ఓకే ప్రవీణ్ గారు, థ్యాంక్ యూ. అంటే రాజకీయాల్లో ఈ సమాజంలో మేజర్ ఏంటంటే ఆడ ఎదగాడు, ఒక 20% ఒక స్పెషల్ కేటగిరీ పీపుల్ ఉంటారు, వాడు ఎదగాడు, వాని బతికెప్పుడు కిందనే ఉంటుంది, అట్లనే ఉంటుంది. ఎదుగుతున్నాను చూసి వాడు ఓర్వాడు. ఆ కక్ష ఎట్లా తీసుకోవాలంటే కామెంట్ చేయాలి, దొంగ ఐడీలు పెట్టుకొని కామెంట్ చేయాలి. ఇన్స్టాలో కూడా నాకు మెసేజ్లు వస్తాయి, దొంగ ఐడీలు పెట్టుకొని 0 followers ఉంటారు. నన్ను తిట్టనికి ఆడు పాపం ఐడి ఓపెన్ చేసుకొని మరీ ఓపెన్ చేసుకొని తిడుతుంటారు. మీ మీద అంత దృష్టి ఉందన్నమాట. సూపర్ కదా అంటే నన్ను ఎంత దొక్కాలంటే అంత ఎదుగుతారా భయ్, ఎంతనన్నా ప్రయత్నం చేసేది. తొక్కాలంటే ఒక్కడే దొక్కగలుగుతాడు, భగవంతుడు దొక్కగలుగుతాడు. వీళ్ళు ఇచ్చగాళ్ళు దొక్కే అంత సీన్ లేదు. మీరు కూడా ఈ రాజకీయాల నుంచి రిలాక్స్ అయినప్పుడు మీ ఫామ్ హౌస్కి ఒకసారి వచ్చి డెఫినెట్గా ఉన్న జంతువులు అంటే మీ దగ్గర ఉన్నటువంటి అన్ని జంతువులతో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం